ఎనీథింగ్ బిఫోర్ వి స్టార్ట్ ద సెషన్ మీరు షేర్ చేయొచ్చు. పద్మజ గారు, గుడ్ ఈవినింగ్ అండి. అయితే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్ అండి, బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ డాక్టర్ సుందర్రాజ్ పెరుమాల్ గారు. సారు ఈ సిహెచ్డిసి వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్స్ అండ్ అలాగే ఎండి ఆయుర్వేద చేశారు సార్. సార్కి ఒక 40 బెడెడ్ హాస్పిటల్ మన విశాఖపట్నం దగ్గర కోడూరులో ఉంది. అండ్ ఈ హ్యూమన్ వాల్యూస్ ఎలా అయితే ఉందో అలాగే హ్యూమన్ హెల్త్ను కూడా ప్రమోట్ చేయాలని సారు కంకణం కట్టుకొని వాల్యూస్ని హెల్త్ని రెండు ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో చాలా యాక్టివిటీస్ చేస్తుంటారండి ఆ సెంటర్ ఆధారంగా, ఆ హాస్పిటల్ ఆధారంగా. అపార్ట్ ఫ్రమ్ దట్ మా అందరం కూడా జర్నీ దాదాపు ఈ హ్యూమన్ వాల్యూస్లో 10-12 ఇయర్స్ బ్యాక్ అందరిది ఒకేసారి మొదలైంది. సో మేమందరం కూడా కలిసి ముఖ్యంగా సార్ ఎంతో మోటివేట్ చేస్తూ ఉంటారు. సార్ ఏఐసిటీలో ఎంతో కొన్ని వేల మంది విద్యార్థులకి ఈ హ్యూమన్ హెల్త్ని, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ని కూడా సెషన్స్ రూపంలో అందించడం జరిగింది. సో ఈరోజు ఈ Q&A హ్యాండిల్ చేయడానికి మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఈరోజు జరిగిన వాటిలో సార్ హ్యాండిల్ చేస్తారు ఈ Q&Aని. సార్ ఓకే. థ్యాంక్ యూ శ్రీనివాస్. అండ్ గిరి గారు కూడా జాయిన్ అయినట్టున్నారు. గిరి గారు చాలా చాలా ఓపిక్గా, చాలా ప్రేమతో మనకి ఈ టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చాలా డెప్త్ ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ ఇది. ఇందులో మనకి సందేహాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇవాళ ఇంట్రడ్యూస్ చేసిన టాపిక్ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఇది ఫౌండేషన్ లాంటిది. మనల్ని మనము ఐడెంటిఫై చేసుకుంటున్నది సెల్ఫ్తోనా లేకపోతే కేవలం బాడీతోనా అనేది, మనలో ఆ అవేర్నెస్ అనేది నడుస్తుందా లేదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అది మోస్ట్ ఆఫ్ ద టైం మనం మన బాడీతోనే ఐడెంటిఫై చేసుకుంటున్నాము. అండ్ బాడీతోనే ఐడెంటిఫై చేసుకుంటూ ఉండడం వలన ఆ బాడీ నుంచే సంతోషం కావాలి, ఆ బాడీ నుంచే హ్యాపీగా ఉండాలి, ఆ బాడీకి కావాల్సినటువంటి అవసరాల ద్వారా మనం సంతోషాన్ని పొందాలి అని కన్ఫ్యూజ్ అయిపోవడం వలన, అండ్ దానికి ఎట్లా సంతోషం కావాలి అనే దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైం అది మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ నుంచి, చుట్టుపక్కల సమాజం నుంచి వచ్చే ఇన్పుట్సే ఆధారంగా తీసుకోవడము, అలా ఇన్పుట్స్ని ఆధారంగా తీసుకుని ప్రీ కండిషనింగ్ ఆధారంగా లేదా సెన్సేషన్స్, సంవేదనల ఆధారంగా మనం సంతోషాన్ని పొందే ప్రయత్నం చేసి తద్వారా సంతోషాన్ని పొందలేకపోవడం వల్ల, అంటే అల్టిమేట్గా మన లక్ష్యం అయితే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ సమృద్ధితో ఉండాలనే కదా. అటువంటి లక్ష్యాన్ని మనం పొందలేకపోవడం, దానికి మెయిన్ రీజన్ అయితే మనల్ని మనం బాడీతో ఐడెంటిఫై చేసుకోవడం అనేది నాకు అనిపిస్తోంది. ఈ జీవన విద్య, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్లో నాకు అర్థమైనటువంటి విషయము. సో అదే మీకు ప్రపోజల్గా కూడా గిరిగారు చెప్పారు. నేను అంటే నా శరీరం మాత్రమే కాదు, యాక్చువల్గా నా శరీరం లోపల కూడా నేను లేను. యాక్చువల్లీ నేను నా శరీరంతో పాటు ఉన్నాను. నా శరీరం ఉంది. ఈ శరీరం అయితే అద్భుతమైనటువంటి టూల్, చాలా ఎక్సలెంట్ టూల్ భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ శరీరంతో మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. మన లైఫ్ పర్పస్ ఏంటో మనకు అర్థమైపోతే ఆ లైఫ్ పర్పస్ని అచీవ్ చేయడానికి, ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి మన దగ్గర ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పనిముట్టు, అద్భుతమైనటువంటి పరికరము మన శరీరము. ఈ శరీరాన్ని అలా టూల్గానే చూసి, ఆ టూల్ని ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్తగా చూసుకుంటే 100 years వారంటీ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టూల్ ఇది. కానీ ఆ టూల్ని మనం సరిగా వాడుకోకపోవడం వలన, దాన్ని కన్ఫ్యూజ్ చేసుకుని అదే నేను అని అనుకోవడం వలన, దానికి వచ్చేటువంటి ప్లెజర్సే నా సంతోషాలు అని అనుకోవడం వల్లనే వస్తున్నటువంటి సమస్యలన్నీ ఈ రోజున మనం ఫేస్ చేస్తున్నాము. అండ్ ఆ సమస్యల్లో దానికి ప్లెజరే నా సంతోషం అనుకోవడం వల్ల, ఆ ప్లెజర్ ఓవర్గా ఇవ్వడం వల్ల ఒబెసిటీ కానీ, లేకపోతే స్ట్రెస్ కానీ, రకరకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ, సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేవకపోవడం, శరీరానికి ఇబ్బంది పెట్టే ఆహార పదార్థాలు ఓవర్గా దానికి ఫీడ్ చేయడం, ఎందుకంటే దాని నుంచి సంతోషం వస్తుందని అనుకోవడం వల్ల, శరీరానికి న్యూట్రిషన్ ఇచ్చే ఆహారం సరిగా ఇవ్వకపోవడం, ఎందుకంటే దాని నుంచి నాకు సంతోషం రావట్లేదు అనుకోవడం వల్ల, అండ్ కావాల్సినంత ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం, శారీరక శ్రమ ఏదైతే శరీరానికి కావాలో, ఎందుకంటే ఒక వెహికల్ ఉందంటే దాన్ని సర్వీసింగ్ చేయించాలి కదా, అలా ప్రతిరోజు దాన్ని సర్వీస్ చేయాలి, దాన్ని క్లెన్స్ చేయాలి, డీటాక్సిఫై చేయాలి. సో దానికి కావాల్సినటువంటి యాక్టివిటీస్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవడం, ఎప్పుడో సడన్గా అది మూలన పడితే నా వల్ల కాదని చేతులు ఎత్తితే అప్పుడు దాన్ని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అదే మన బాధ్యత అనుకోవడం. నాకు నా శరీరం పట్ల ఉన్న బాధ్యత ఏదైతే ఉన్నదో అది ఇట్స్ ఎ హయ్యర్ లెవెల్. ఎందుకంటే శరీరంలో అలాగే మనలో కూడా
అద్భుతమైనటువంటి పొటెన్షియల్ దాగి ఉన్నది. ఆ పొటెన్షియల్ని ట్యాప్ చేయాలి, మనం బయటకు తీసుకుని రావాలి. తీసుకుని వస్తే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం వాడుకుంటున్నటువంటి శరీరం తాలూకు పొటెన్షియల్ కానీ, అలాగే నా సెల్ఫ్ తాలూకు పొటెన్షియల్ కానీ చాలా తక్కువ ఉన్నది. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. వెళ్ళగలగాలి అంటే శరీరానికి ఏం కావాలి, అండ్ శరీరము వేరు అని తెలిసినప్పుడు శరీరం నాకు కంటిన్యూస్గా ఇన్పుట్స్ ఇస్తుంది. ఇన్పుట్స్ ఇస్తుంటే శరీరం లోపల ఇది జరిగింది, ఇది జరుగుతోంది, జరగబోతోంది, ఇది జాగ్రత్తగా ఉండు అని కంటిన్యూస్గా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ శరీరము సెల్ఫ్కి ఇన్పుట్ ఇస్తుంది, బాడీ సెల్ఫ్కి ఇన్పుట్ ఇస్తుంది. కానీ సెల్ఫ్ ఆ బాడీ చెప్తున్న సిగ్నల్స్ని చెప్తున్నటువంటి విషయాల్ని అర్థం చేసుకునే కెపాసిటీ సెల్ఫ్కి ఉన్నదా, సెల్ఫ్లో అంత నాలెడ్జ్ ఉన్నదా, ఆ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నామా? అలా చేయగలిగితే శరీరం చెప్పే ఇన్పుట్స్ ద్వారా మనం ఆ బాడీని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోగలుగుతాము అనేది మన చేతిలో ఉన్నది. అలా చేసుకోగలిగితే ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, మందులు వాడాల్సిన అవసరం లేకుండా చాలా హెల్దీగా ఉండగలుగుతాము. అండ్ యాక్చువల్ పని మనం ఎందుకోసం వచ్చామో ఆ పని పైన ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం. మన లోపల మనము ఆ రియలైజేషన్ రావాలి అంటే, మన లోపల మనం రియల్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీని కంటిన్యూస్గా ఎన్ష్యూర్ చేయగలగాలి అంటే, మన లోపల మన పైన మనం వర్క్ చేయాలి అంటే, బాడీ మనకి హెల్ప్ చేయాలి అంటే, బాడీ సెల్ఫ్ రెండు వేరని అర్థం చేసుకోవాలి. శరీరానికి ఉన్న అవసరాలు వేరు, నాకున్న అవసరాలు వేరు అని తెలుసుకోవాలి. శరీరం పట్ల పూర్తి బాధ్యతతో పూర్తి అవేర్నెస్తో నేను పని చేయగలిగితే ఇంకా బెటర్గా నేను శరీరాన్ని ఉపయోగించుకోగలుగుతాను కూడా మనకి అర్థమవుతుంది. సో ఈ సెల్ఫ్ అండ్ బాడీ దాని డిఫరెన్సెస్ కానీ వాటి గురించి చాలా చక్కగా గిరిగారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి దానిలో మీకేమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే, లేదా మీకున్న రిఫ్లెక్షన్స్, మీ ఒపీనియన్స్, మీరు ఏమైనా షేర్ చేయాలనుకున్నా, క్వశ్చన్ చేయాలనుకున్నా, ఇది నాకు కరెక్ట్ కాదనిపించిందని, లేదా మీకు ఎనీథింగ్ మా ప్రపోజల్ లాజికల్గా అనిపించకపోయినా, ఎనీథింగ్ యూ కెన్ జస్ట్ షేర్ విత్ మీ. మీరు చాట్ విండోలో టైప్ చేయొచ్చు, లేకుంటే మైక్ ఆన్ చేసుకుని మాట్లాడొచ్చండి. ఆల్రెడీ ఎవరో హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు, వీరభద్రరావు నందివాడ, ఆయన హ్యాండ్ రైజ్ చేశారండి. మీరు ఏమైనా క్వశ్చన్ చేస్తారా అండి? క్వశ్చన్ ఉన్నదా అండి, లేదా షేరింగ్ కానీ? ఓకే, రష్మి నీలిశెట్టి గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అన్నారు. సో మేము హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అని వర్క్షాప్, ఇప్పుడు ఎలా అయితే ఈ వర్క్షాప్ రన్ చేస్తున్నామో అట్లాగే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తామండి. ఆల్రెడీ కండక్ట్ చేసినటువంటి వర్క్షాప్స్ ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో నా ఛానల్లోని, అలాగే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు కదా, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఇంజనీరింగ్ కాలేజెస్ని గవర్న్ చేసే బాడీ, వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది, AICTE SIP అని చెప్పి. అందులో హిందీలోని, ఇంగ్లీష్లో కూడా మేము కండక్ట్ చేసిన వర్క్షాప్ సెషన్స్, రికార్డెడ్ సెషన్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ వీక్ నేను ఒక రిఫ్రెషర్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాను. దాని లింక్స్ కూడా మీకు శ్రీనివాస్ వాట్సాప్ గ్రూప్లో పెడతాడు. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7:30 to 8:30 హెల్త్ రిఫ్రెషర్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం అనమాట. సో చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని చక్కగా సరదాగా హెల్త్ గురించి డిస్కస్ చేసుకుంటాము. శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఏం చేస్తే మనం ఎల్లప్పుడూ హెల్తీగా ఉంటాము, ఏం చేస్తే ఎప్పుడు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అండ్ ఫ్యూచర్లో వచ్చే డిసీజ్ తాలూకా ఇనీషియల్ స్టేజ్లో మనకు ఒక చిన్న ఇండికేషన్ కనబడగానే ఎలా మనం కాపాడుకోగలుగుతాము, ఎలా మనము ఫుడ్లో, లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుని ఆ డిసీజ్ని ప్రివెంట్ చేయగలుగుతాము, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళందరూ జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రీ రిఫ్రెషర్ సెషన్ అనమాట, ఎవరైనా జాయిన్ కావచ్చు. AICTE యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, జూమ్ లింక్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ యా, హెల్త్ గురించి కానీ, లేదా ఇప్పటిదాకా మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి టాపిక్ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే విల్ టేక్ ద క్వశ్చన్. మీ రిఫ్లెక్షన్ ఏదైనా ఉన్నా కూడా విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో నా మాట వినబడుతోందా అండి? నాకైతే మీరు ఎవరు ఏమైనా మాట్లాడుతున్నారో లేదో కూడా తెలియట్లేదు. ఏమీ వినబడదు. యా, అడగండి అమ్మా, అడగండి. సార్ నేను మామూలుగా బీటెక్ స్టూడెంట్. ఓకే. మామూలుగా ఏదైనా డైట్ స్టార్ట్ చేస్తే మనకి ఒక అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా, సపోజ్ ఒక 21 days లేదా 45 days చేశాక, ఇన్ని డేస్ చేసాంలే అని ఒక్కసారి కనుక మనం ఏదైనా
టేస్టీ ఫుడ్ అలా తిన్నామంటే మళ్ళీ దానికి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ డైట్ కావడానికి చాలా టైం పడుతుంది సార్. అవేర్‌నెస్ వచ్చినా కూడా అవును. మనం దాన్ని కన్సిస్టెంట్‌గా చేయలేకపోతున్నాం సార్. అవును. ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఎలా ఉండాలి సార్ పర్మనెంట్‌గా? యాహ్! యాహ్! సో, ఫస్ట్ ఈ మోటివేషన్ గూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ బాడీ ఒక అద్భుతమైనటువంటి టూల్ నాది. ఈ టూల్ నేను జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఇంకా చాలా గొప్ప పనులు చేయాలి ఈ శరీరంతోటి. దానికి నా బాడీ తాలూకా వర్క్ అనేది అంటే చాలా ఎఫిషియెంట్‌గా పనిచేయాలి అంటే, దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే మోటివేషన్‌తో మనం చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎవరి దగ్గరో షో ఆఫ్ చేయడానికో, లేకపోతే మనం సన్నగా అయ్యి అందరూ అప్రిషియేట్ చేస్తారనో అంటే ఇనీషియల్‌గా అది మోటివేషన్ ఓకే. కొంతవరకు ఓకే. అందరూ చూసి బాగున్నావు నువ్వు యూ ఆర్ లుకింగ్ మచ్ బెటర్ అనో, లేకపోతే బాగా వెయిట్ లూజ్ అవ్వనో అనేది కొంతవరకు ఓకే. కానీ ఈ మోటివేషన్ అనేది ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్ అంటే రేపొద్దున్న సన్నంగా అయినా కూడా, లేకపోతే ఇంకా ఫిట్‌గా అయినా కూడా వేరే వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఆ అప్రిసియేషన్ కోసం క్రేవ్ చేస్తూ మోటివేషన్ కాకుండా మనలో మనకి ఆ మోటివేషన్ వస్తే ఇంకొంచెం కన్సిస్టెంట్‌గా ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్స్ ఐ డిడ్ ఆన్ మై సెల్ఫ్, మనము ఈ చాలా కన్సిస్టెంట్‌గా, చాలా డిసిప్లిన్డ్‌గా మనం కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నా కూడా మధ్య మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. దే ఆర్ బౌండ్ టు హ్యాపెన్. ఇలా వచ్చినప్పుడు ఒకసారి వస్తే ఓకే, జస్ట్ లెట్ us ఫర్గివ్ అవర్సెల్వ్స్. బట్ ఆ డౌన్ అనేది మళ్ళా వెంటనే మళ్ళీ పైకి అప్కి వెళ్ళగలుగుతున్నామా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ డే కూడా అదే తప్పు చేయకుండా, నెక్స్ట్ డే కూడా మనల్ని మనం ఒక ఎక్స్క్యూజ్ చేసుకోకుండా నెక్స్ట్ డే ఇంకొంచెం ఒకవేళ ఈ రోజు మనం మిస్ అయ్యాము రేపు చేయొద్దు. కన్సిస్టెంట్గా 2-3 రోజులు కంటిన్యూస్గా చేయొద్దు. ఏదైతే మనం మిస్ అయ్యామో ఆ టార్గెట్ అట్లా ఒకటి పెట్టుకుంటే ఒకటి ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అంటే కాళిదాసు మేఘ సందేశంలో చెప్తాడు, నీచైర్ గచ్చేత్ యుపరిచ దశ చక్రనేమి క్రమేణ అని. ఇలా రౌండ్గా మనం దారిలో ముందుకెళ్తూ ఉంటాము. చక్రనేమి అంటే ఒక చక్రము పైన ఒక చిన్న శీల లాంటిది కొట్టుంటుంది అనమాట. ఆ చక్రం ముందుకు వెళ్తుంటే అది ఆ శీల కొంచెం కాసేపు పైన ఉంటుంది, కాసేపు కింద ఉంటుంది, కాసేపు పైన ఉంటుంది, కాసేపు కింద ఉంటుంది, కాసేపు మధ్యలో ఉంటుంది. అలా మన మూడ్ కూడా స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. కాసేపు వీఆర్ ఇలేటెడ్, బా నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అని, నేను చాలా ఏదైనా సాధించగలనే ఫుల్ కాన్ఫిడెన్స్తో మనం ఒక్కొక్క టైంలో ఉంటాం. ఒక్కొక్క టైంలో అంత వేస్ట్ఫుల్ ఎవరు ఉండరు, అసలు నాకన్నా తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా బతికేస్తున్నారు, నేనే ఇలా ఉన్నాను అని ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ దీంట్లో కూడా లోలో కూడా ఉంటాం. సో ఈ హైస్ అండ్ లోస్ అనేవి దే ఆర్ కామన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అని కాళిదాస్ అంటున్నాడు. అది వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. బట్ యాజ్ అ డాక్టర్ ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్, సో మెనీ పీపుల్ హూ సే ద సేమ్ థింగ్. అంటే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, సక్సెస్ఫుల్ పీపుల్ కావచ్చు, మీడియోకర్ నార్మల్ పీపుల్ కావచ్చు, ఎవరైనా కానీ అందరిలో కూడా ఈ హైస్ అండ్ లోస్ అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే మరి ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక నార్మల్ పర్సన్కి ఏంటి తేడా అంటే, ఒక సక్సెస్ఫుల్ పర్సన్లో మెయిన్ తేడా ఏంటి అంటే అవేర్నెస్. నా లోపల ఏం జరుగుతోంది, నా చుట్టూరా ఏం జరుగుతోంది, నా లోపల జరుగుతున్నటువంటి నాకు వస్తున్నటువంటి ఆలోచనలు, నా కోరికలు, నా ఆశలు, నా లక్ష్యాలు, వాటి వెనక ఉన్నటువంటి భావాలు, వీటి పట్ల పూర్తి అవేర్నెస్తో ఎక్కువసేపు గడపగలిగే వాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్గా మనకు కనబడతారు అనమాట. ఎవరైతే ఆ అవేర్నెస్ అనేది ఉండక ఎప్పుడు కూడా సడన్గా టేక్ ఆఫ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతారో, ఆ ఆలోచనలో ఆ పూర్తి కాన్షియస్నెస్ ఉండదో, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ హైలో ఉన్నాడు అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్న టైంలో హీ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ విల్ ఫాల్, నేను ఎలాగైనా మళ్ళీ కింద పడే అవకాశం ఉన్నది అని పూర్తి అవేర్నెస్తో ఉంటాడు. కాబట్టి కాన్షియస్గా కింద పడకుండా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. తీసుకుని వీలైనంత ఎక్కువసేపు ఆ పైనే ఉంటాడు. అండ్ ఎప్పుడన్నా కింద పడినా కూడా, కింద పడినప్పుడు మళ్ళీ ఇది టెంపరీ స్టేట్ మాత్రమే, నేను మళ్ళీ పైకి ఎదుగుతాను, మళ్ళీ పైకి వెళ్తాను, మళ్ళీ నేను స్ట్రాంగ్ మూడ్లోకి వెళ్తాను అని కూడా అతనికి తెలుసు. అప్పుడు కూడా కాన్షియస్గానే ఉన్నాడు. కింద పడి లోలో ఉన్నప్పుడు కూడా హీస్ వెరీ కాన్షియస్ అబౌట్ హిస్ స్టేట్. ఇప్పుడు ప్రజెంట్ నా స్టేట్ కొంచెం లోలో ఉంది, బట్ ఐ క్యాన్ గో బ్యాక్
టు మై ప్రీవియస్ పొజిషన్ అని తెలిసి అవేర్నెస్తో ఉండడం వల్ల కాన్షియస్గా ఎఫర్ట్ పెడతాడు. కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టడం వల్ల మళ్ళీ పైకి వెళ్తాడు. అండ్ చాలా తక్కువ టైం ఆ లో మూడ్లోని స్పెండ్ చేస్తాడు. వేరాజ్ ఇఫ్ యూ టేక్ ఎ నార్మల్ పర్సన్ హూ ఇస్ నాట్ వెరీ సక్సెస్ఫుల్, ఎప్పుడైతే వాడు పైన ఉంటాడో, పైన ఉన్నప్పుడు నాకు తిరగలేదు అని అనుకుంటాడో, అప్పుడు అదే పర్మనెంట్ అనుకుని అవేర్నెస్ లేకపోవడం వల్ల హీ విల్ నాట్ పుట్ ఎనీ కాన్షియస్ ఎఫర్ట్ ఫర్ ప్రివెంటింగ్ దిస్ ఫాల్. అండ్ ఆబ్వియస్లీ చాలా తొందరగానే కింద పడిపోతాడు. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కింద పడిపోయినప్పుడు కూడా ఇదే పర్మనెంట్ అనుకుంటాడు. నేను ఎప్పటికీ పైకి వెళ్ళలేనేమో అని అనుకుంటాడు. అందువల్ల మాక్సిమం టైం కింద కాన్షియస్ ఎఫర్ట్ పెట్టకపోవడం వల్ల కిందనే ఎక్కువ టైం గడుపుతుంటాడు అనమాట. సో ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి తేడా ఏంటంటే ఆ కాన్షియస్నెస్, అవేర్నెస్. నాలో ఏం జరుగుతోంది, నా కల్పనాశీలతలో ఏం జరుగుతోంది, నా ఆశలు ఏంటి, నా కోరికలు ఏంటి, నా లక్ష్యాలు ఏంటి, నా ఇచ్చా విచార ఆశ అని అంటారు, డిజైర్డ్ థాట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు కదా, వీటి వెనక ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటి, నా లోపల ఏం ఫీలింగ్స్ నడుస్తున్నాయి, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. అంటే చుట్టుపక్కల సమాజం వాళ్ళు నన్ను డిక్టేట్ చేస్తున్నారా, వేరే వాళ్ళు ఒక రిమోట్ కంట్రోల్తో నన్ను ఆడిస్తున్నారా, నేను తీసుకునే ప్రతి చాయిస్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సరౌండింగ్స్, లేదా నా సెన్సేషన్ బట్టి నా శరీరం ఏదో క్రేవ్ చేస్తుంది, సో దానివల్ల నేను తీసుకుంటున్న డెసిషన్సా, లేకుంటే నాలో రియల్ అండర్స్టాండింగ్, నా లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో నా లోపలే ఉన్నది. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నా లోపలే ఉన్నది. ఈ క్వశ్చన్ నా సహజ స్వీకృతి ఆధారంగా నేను ప్రతి ప్రశ్నకి సమాధానం తెలుసుకుని తద్వారా నేను నిరంతరమైనటువంటి చేతనత్వంలో ఉంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతున్నానా, కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టగలుగుతున్నానా. అలా కాన్షియస్ ఎఫర్ట్ పెట్టగలిగే వాళ్ళు ఎప్పుడు కూడా ఎరుకలో ఉండడం అంటారు అనమాట, కాన్షియస్గా ఉండడం. జనరల్లీ మా గురుగారు చెప్తుంటారు, టేక్ ఆఫ్ అయిపోతాం అనమాట. సడన్గా అప్పుడు దాకా బాగానే ఉంటుంది, సడన్గా ఎక్కడికో టేక్ ఆఫ్ అయిపోతాం. అప్పుడు ఆ టేక్ ఆఫ్ అయిపోయినప్పుడు ఆ మత్తులో ఏవేవో పనులు చేసేస్తుంటాం, మళ్ళీ వచ్చి రిగ్రెట్ అవుతాం, అరే అలా చేయకుండా ఉండుంటే బాగుండేదని. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే అలా టేక్ ఆఫ్ అయిపోయినా కూడా మళ్ళీ వెంటనే వెనక్కి రావడం అండ్ టేక్ ఆఫ్ తాలూకా ఫ్రీక్వెన్సీ తగ్గించడం అనమాట. తగ్గించి ఎప్పుడు కూడా ఈ బ్యాలెన్స్ స్టేట్లో, కాన్షియస్ స్టేట్లో ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో స్థితప్రజ్ఞుడిలాగా ఉండాలి అయితే అని రష్మి గారు అన్నారు. సో స్థితప్రజ్ఞత అంటే మరీ ఇట్స్ నాట్ ఇన్ ద యాక్చువల్ రియల్ సెన్స్ లో స్థితప్రజ్ఞత అని కాదు. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద మోస్ట్ డిజైరబుల్ పొజిషన్ అనమాట. అలా స్థితప్రజ్ఞతలోకి వెళ్ళగలిగితే ఇట్స్ అ వెరీ అల్టిమేట్ పొజిషన్ అది. బట్ అట్లీస్ట్ ఇన్ దట్ డైరెక్షన్ వీ నీడ్ టు ట్రావెల్ కదా, ఆ డైరెక్షన్ లో మనం వెళ్తున్నామా లేదా అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. సో థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమ్మా. మళ్ళీ బౌన్స్ బ్యాకింగ్ అవ్వాలి అన్నది కూడా మనం కింద పడ్డప్పుడు గుర్తు పెట్టుకుంటే ఈజీగా తొందరగా మన గోల్ ని రీచ్ అవుతాం, హైయర్ స్టేట్ లో ఉంటాం. యా, సో నేనేం చేస్తానంటే ఐ మేక్ ఎ ట్రాకర్. నేను ఏవైతే థింగ్స్ నేను చేయాలనుకుంటానో అవన్నీ కూడా ఒక ట్రాకర్ రాసుకుని అందులో అంటే అవి నేను చేయగలిగినా చేయలేకపోయినా అట్లీస్ట్ ఐ ట్రాక్ మై సెల్ఫ్. నాలో ఏం జరుగుతుంది అనేది నాకు ఆ ట్రాకింగ్ జరిగితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది నా ట్రాకర్ అనమాట. ఇందులో నేను చేయాలనుకున్న పనులన్నీ ఇట్లా రాసుకుని ఈ పక్కన ఆ రోజు చేశానా చేయలేదా ఇక్కడ అలా టిక్ పెట్టుకుంటాను అనమాట. అలా టిక్ పెట్టుకుంటే ఈ మొత్తం ఈ 15 రోజుల్లో ఎన్ని పనులు నేను బాగా చేయగలిగాను, ఎన్ని చేయలేకపోయాను. సో అట్లీస్ట్ ఆ పర్టికులర్ రోజు నాడు పూర్తిగా చేయలేకపోయినా హాఫ్ అన్ అవర్ చేయాలనుకుంటే హాఫ్ అన్ అవర్ కుదరకపోతే 5 minutes అయినా చేయగలుగుతున్నానా, అండ్ గ్రాడ్యువల్గా అది ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా, ఇలా నేను చేయాల్సి అనుకున్న యాక్టివిటీస్ అన్ని కూడా రాసుకుని దాన్ని టిక్ పెట్టుకోవడము ఇది కొంతవరకు హెల్ప్ చేస్తుంది. బట్ స్టిల్ ఇవన్నీ కూడా కాన్షియస్గా ఉంటేనే అవుతాయన్నమాట. ఈ ట్రాకర్ అనేది కూడా మనకి ఆ కాన్షియస్నెస్లోకి తీసుకురావడానికి పనికి వస్తుంది. కొంతమంది పెద్ద బోర్డు మీద రాసుకుంటారు. సో ఆ బోర్డు మీద రాసుకుంటామా, లేకపోతే ట్రాకర్ పెట్టుకుంటామా, ఫోన్లో పెట్టుకుంటామా, రిమైండ్ చేసుకుంటామా మనల్ని మనము. నేను రాసుకున్న ట్రాకర్లో అట్లీస్ట్ కొన్ని థింగ్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెత్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం. జనరల్గా మనం ఈ టేక్ ఆఫ్ అయిపోయినప్పుడు మనకు తెలియకుండానే మనం ఒక రకమైన స్ట్రెస్ఫుల్ స్టేట్లోకి వెళ్ళిపోయాం, మనం చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాం, మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది, టెన్షన్లో ఉన్నాం, స్ట్రెస్ఫుల్గా ఉన్నాం. అప్పుడు ఏమైపోతుందంటే సడన్గా మనకు తెలియకుండానే మన బ్రెత్ ప్యాటర్న్ మారిపోతుంది. నార్మల్గా బ్రెత్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే చాలా రిలాక్స్గా ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ చేస్తాం మనం, అబ్డామినల్ బ్రీతింగ్, డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అంటాం. అంటే బాగా లంగ్స్ని ఎక్స్పాండ్ చేసి అబ్డామిన్ ఎక్స్పాండ్ చేసి చాలా డీప్గా ఎక్కువ ఆక్సిజన్ తీసుకోగలుగుతాం అనమాట.
అండ్ ఈ బ్రీతింగ్ కూడా ఒక రిథమాటిక్ ప్యాటర్న్లో ఉంటుంది. అంటే మరీ ఫాస్ట్గా కాసేపు స్లోగా కాసేపు అలా కాకుండా ఒక మంచి నైస్ రిథంలో ఉంటుంది అనమాట. అండ్ ఎక్కువగా ముక్కుతో గాలి పీల్చుకుంటాం, నోట్తో పీల్చుకో. ఎందుకంటే ముక్కుతో పీల్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే ముక్కులోంచి వెళ్ళే గాలిని అందులో ఫిల్టర్ చేస్తుంది. ఆ ముక్కులో ఉండే హెయిర్ అంతా కూడా దాన్ని ఫిల్టర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ముక్కులోంచి గాలి వెళ్ళినప్పుడు కొంత తేమని యాడ్ చేస్తుంది, డ్రై ఎయిర్ వెళ్ళకుండా తేమని యాడ్ చేస్తుంది. అండ్ చల్లగా వెళ్ళిపోయి లంగ్స్ డ్యామేజ్ చేయకుండా దాన్ని కొంత వేడికి కూడా యాడ్ చేస్తుంది అనమాట ముక్కులోంచి వెళ్తే. కానీ మనకు తెలియకుండా నోట్తో గాలి పీల్చుకుంటాం అనమాట. సో ముక్కుతో గాలి పీలుస్తున్నానా, నోట్తో గాలి పీలుస్తున్నానా, రిథమాటిక్ గా పీలుస్తున్నానా, లేకపోతే ఎరిథమాటిక్ గా పీలుస్తున్నానా, అండ్ అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తున్నానా, లేకపోతే షాలో బ్రీతింగ్ పైన బ్రీతింగ్ చేస్తున్నానా, ఇలాంటివన్నీ కూడా మనకి జస్ట్ బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే మనం చూస్తే కనుక బాగా రిలాక్స్గా ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ అండ్ రిథమాటిక్ బ్రీతింగ్ త్రూ ద నోస్ ఇది కనబడుతుంది. అది కూడా ఏం సౌండ్స్ అవి లేకుండా చాలా స్లో కాన్షియస్, చాలా సింపుల్ పీస్ఫుల్ బ్రీతింగ్ ఉంటుంది. అదే మనం స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ బ్రీతింగ్ జరుగుతుంటుంది, ఎరిథమాటిక్ గా జరుగుతుంది. దానికంటూ ఒక ప్యాటర్న్ ఏముండదు, ఒకసేపు ఫాస్ట్ గా కాసేపు స్లోగా ఇట్లా జరుగుతుంటుంది అనమాట. సో మనం కాన్షియస్ గా ఉంటే జస్ట్ మన బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే కూడా మనకు తెలిసిపోతుంది, ఓ మనం అంత స్టేబుల్ స్టేట్లో లేమో, డిస్టర్బ్డ్ గా ఉన్నామని. అప్పుడు ట్రిక్ ఏంటంటే మనం బ్రెత్ని అబ్జర్వ్ చేయడము, స్లోగా బ్రెత్ ప్యాటర్న్ కరెక్ట్ చేయడము. బ్రెత్ ప్యాటర్న్ కరెక్ట్ చేసి మళ్ళీ డీప్ బ్రీతింగ్ చేయగానే అప్పుడు దాకా ఉన్న స్ట్రెస్ అది కొంచెం టెన్షన్ అది తగ్గుతుంది, మళ్ళీ కొంచెం బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. అప్పుడు ఇంకొంచెం మోర్ క్లారిటీతో ఆలోచించగలుగుతాం. ఎప్పుడు కూడా స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ప్రాబ్లమ్ని క్రియేట్ చేసిన స్థితిలోనే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేం. we can never solve the problem in the state where we have created this particular problem అన్నమాట. సో దానికన్నా కొంచెం బెటర్ స్టేట్కి వెళ్ళగలగాలన్నమాట. ముఖ్యంగా మనం భోజనం చేసే ముందు నా ట్రాకర్లో అది కూడా ఉంటుంది ఏంటంటే, బిఫోర్ లంచ్ బిఫోర్ డిన్నర్ ఒక్కసారి సెల్ఫ్ని అబ్జర్వ్ చేసుకోవడం, బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకోవడం, సెల్ఫ్లో ఏం జరుగుతోంది, నా ఆలోచనలో ఏం జరుగుతోంది, నేను పీస్ఫుల్గా ఉన్నానా లేకపోతే బాగా టెన్స్డ్గా వరీడ్గా ఉన్నానా. అలా టెన్స్గా వరీడ్గా ఉన్న టైంలో నేను హడావుడిగా అన్నం తినడం వల్ల అది తీసుకున్న ఆహారం కూడా కొంచెం విషంలాగా మారుతుంది అనమాట. అందువల్ల ఆ సమయంలో జస్ట్ ఒక 2-3 నిమిషాలు కొంచెం డీప్ బ్రీతింగ్ చేసి కొంచెం కాన్షియస్గా నా ఆలోచనలు క్లియర్ చేసుకుని, కొన్ని ఏమైనా ఉంటే కొన్ని బాగా వరీ చేసేటువంటి పనులు ఏమైనా ఇబ్బందులు ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని కొంచెం పార్క్ చేసి పక్కన పార్కింగ్ లాట్లో పార్క్ చేసి ఇప్పుడు కాదని చెప్పి ఇప్పుడు ఫుల్ ఫోకస్ నా ఫుడ్ పైన పెడతాను. కానీ ఫుడ్ అనేది వీఆర్ వాట్ వి ఈట్, మనం ఏం తింటే అది, ఎలా తింటే అలా అవుతాం. కాబట్టి ఫుల్ ఫోకస్తో, ఫుల్ అదొక వ్రతం లాగా, ఒక పూజ లాగా ఫుల్ ఫోకస్తో ఆహారం తీసుకోవడం. అది తీసుకునే ముందు మైండ్ని కొంచెం సెట్ చేసుకుని తినడం ద్వారా మనం మంచి ఎంజైమ్స్, మంచి డైజెస్టివ్ జ్యూసెస్ కరెక్ట్గా సరైన పద్ధతిలో సెక్రెట్ అయ్యేలాగా మనం చేయగలుగుతాం ఉంటాం. అదర్వైజ్ చాలా ఆలోచనలతో, చాలా టెన్షన్తో, చాలా వర్రీస్ తోటి, లేకపోతే ఏదో మొబైల్ చూస్తూనో, టీవీ చూస్తూనో, ఆ టెన్షన్స్ డైవర్ట్ చేసుకోవడం కోసం ఏదో ఆలోచిస్తూనో, లేకపోతే ఏదో వింటూనో, లేకపోతే చూస్తూనో ఆహారం తింటే తిన్న ఆహారం తాలూకా యాక్చువల్ కెమికల్ కాంపోజిషన్ బ్రెయిన్కి అర్థం కాదు. బికాస్ ఆల్ ద 5 senses షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫుడ్ వీఆర్ ఈటింగ్. సో ఇఫ్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ అవేర్నెస్, మనలో ఆ అవేర్నెస్ లేనప్పుడు ఏదో ఆలోచిస్తూ ఏదో తినేస్తే ఏదో సెక్రెట్ చేస్తుంది బాడీ, ఏదో డైజెస్ట్ చేస్తుంది, కొంత అరుగుతుంది, కొంత అరగదు, విషాలు తయారవుతాయి. అండ్ తద్వారా లాంగ్ టర్మ్ లో మనకి జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో బీయింగ్ కాన్షియస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఫర్ ద బాడీ అండ్ ఫర్ ద సెల్ఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద కాన్షియస్నెస్ ఈజ్ ఐ ఆమ్ నాట్ మై బాడీ, మై బాడీ ఈజ్ మై టూల్. నేను కేవలం నా శరీరాన్ని ఒక టూల్గా వాడుకోవాలి. నా శరీరం వేరు, నేను వేరు. ఎంతసేపు నేను నా బాడీతో నన్ను ఐడెంటిఫై చేసుకుంటే బాడీకి వచ్చే ప్లెజర్స్తో, స్మాల్ టెంపరీ ప్లెజర్స్ నుంచే రియల్ హ్యాపీనెస్, కంటిన్యూస్ హ్యాపీనెస్ పొందాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఆ బాడీకి హ్యాపీనెస్ ఇవ్వడం కోసం అని చెప్పి, ఆ బాడీకి ప్లెజర్ ఇచ్చి దాని నుంచి హ్యాపీనెస్ పొందడం కోసం అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి నెగటివ్ పనులు చేయడము, తద్వారా బాడీ తాలూకా హెల్త్ని సీరియస్గా డిస్టర్బ్ చేయడము. ఈ రోజున లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఆర్ కాజింగ్ 80% ఆఫ్ డెత్స్. మనకి ఈ కరోనా వైరస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జబ్బులు, డెత్స్ కన్నా మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం కొనిపించుకుంటున్నటువంటి జబ్బులే చాలా ఎక్కువ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ జబ్బులు అయితే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు వస్తున్నాయో అటువంటి జబ్బులతో బాధపడుతున్న వాళ్ళే ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోతున్నారు. ఈ కరోనా వైరస్ వల్ల బాగా తీవ్రంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు సీరియస్గా ఎఫెక్ట్ అయ్యారు, మిగిలిన వాళ్ళకి అంత ఎక్కువ ఎఫెక్ట్ చూపించలేదు అనమాట. సో అటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనకి రాకుండా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ పట్ల మనకి పూర్తి కాన్షియస్నెస్ కావాలి. మన పట్ల, మన సెల్ఫ్ పట్ల, సెల్ఫ్లో ఏం జరుగుతోంది అనేది మాత్రం కంటిన్యూస్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, నిరంతరం గమనించాలన్నమాట. సో
యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ అమ్మా. రాధారాణి గారు ట్రాకర్ గురించి చెప్పినప్పుడు ఆవిడ వెరీ ట్రూ సార్ అని చెప్తున్నారు. కరెక్ట్ అండి. సో అందులో కొంతమంది ట్రాకర్ని యూజ్ చేసి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలోని. సో ఎనీ క్వశ్చన్స్ అండి బాడీ గురించి కానీ, సెల్ఫ్ గురించి కానీ, రిలేషన్షిప్స్ గురించి కానీ, ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్ అబౌట్ యువర్ లైఫ్, యూ కెన్ జస్ట్ గో హెడ్. ఐ విల్ ట్రై టు షేర్ మై ఎక్స్పీరియన్స్. మీరు మైక్ ఆన్ చేసుకోవచ్చు, లేకుంటే చాట్ విండోలో కూడా టైప్ చేయొచ్చండి. నాది ఒక క్వశ్చన్ అండి, హెల్త్ గురించి. చెప్పండి. యా, హెల్త్ లో మనం ఇప్పుడు ఏకాదశి టైంలో ఇట్లా మనకి ఫాస్టింగ్ అనేసి మనం చేస్తాం కదా. సో మనకి ఈ డైలీ హ్యాబిట్ ఆఫ్ టీ అనేది తాగొచ్చా తాగరాదా? టీ విత్ మిల్క్, మనం ఇండియాలో చేసుకున్న టీ లాంటిది మనం అట్లా చేయొచ్చా చేయరాదా అనేది క్వశ్చన్. ఎందుకంటే దానివల్ల యాసిడ్స్ వస్తాయి. నాకు కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కడ దొరకలేదు. అంటే ఫాస్టింగ్ చేసినప్పుడు తాగొచ్చా తాగకూడదు అంటారా? అవునండి. ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున ఏకాదశిని మనం ఈరోజు ఫినిష్ చేసాము, మార్నింగ్ లేసి టీ తాగి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock లైక్ టీ తాగితే విల్ ఇట్ ఎఫెక్ట్ అవర్ యాసిడ్స్ లైక్? ఎస్. సో యాక్చువల్గా ఫాస్టింగ్ అప్పుడు టీ తాగకుండా ఉంటేనే మంచిదండి. డెఫినెట్లీ ఆ టీలో ఉండే కొన్ని కెమికల్స్ దే విల్ హ్యావ్ ఎ బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్ ఎంప్టీగా ఉన్నప్పుడు ఎక్కువగా యాసిడ్స్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తాయి. సో పర్టికులర్లీ ఫాస్టింగ్ టైంలో, ఇన్ఫ్యాక్ట్ మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, 2017లో జపాన్లో ఒక సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. బికాస్ హీ స్పోక్ అబౌట్, హీ డిడ్ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. మనం ఏకాదశి ఫాస్టింగ్ చేస్తాం కదా, ఇదే మంత్లీ ట్వైస్ 10 hours వాటర్లెస్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ క్యాన్సర్ సెల్స్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అండ్ రీజనరేషన్ జరుగుతుంది బాడీ లోపల, ఎన్నో డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు అని ఆయన డిస్కవర్ చేస్తే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నెలకి 2 సార్లు 10 గంటలు ఉదయం నుంచి సాయంత్రం దాకా కంటిన్యూస్గా ఫాస్టింగ్, నీళ్లు కూడా తాగకుండా ఫాస్టింగ్ చేయాలి అని ఆయన రీసెర్చ్ చేసి చెప్పారనమాట. ఆల్రెడీ మన సంస్కృతిలో ఎప్పటి నుంచో వస్తున్నది ఏకాదశి ఫాస్టింగ్ అనేది. సో ఆ సమయంలో ఇవి కొంచెం స్టిమ్యులెంట్స్ అనమాట. టీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే స్టిమ్యులెంట్స్. ఇవి కొంచెము ఏదైనా ఫుడ్ ఉంటే పర్వాలేదు, కానీ ఫుడ్ లేకుండా ఎంప్టీ స్టమక్లో తీసుకుంటే అండ్ ఆ తర్వాత చాలాసేపు ఎంప్టీ స్టమక్లో ఉంటే కొంత గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉన్నది. ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ టీ ఆర్ కాఫీ వైల్ యు ఆర్ డూయింగ్ ఫాస్టింగ్. యూ నీడ్ టు హెల్ప్. అంటే ఫాస్టింగ్లో ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ బాడీలో ఆల్మోస్ట్ 15 days పాటు కొంత డైజెస్ట్ కాకుండా అక్యూములేట్ అయిపోయినటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైజెస్ట్ చేసి వాటిని బాడీలోంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ పెట్టకుండా బాడీకి కొంత విశ్రాంతి ఇస్తామో బాడీ ఆ సమయంలో తాను సెల్ఫ్ క్లీన్ చేసుకుంటుంది అనమాట. ఆ సమయంలో ఇలాంటి స్టిమ్యులెంట్స్ ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ఓకేనండి, థ్యాంక్ యూ. పద్మజ గారు ఒక్క నిమిషం అండి, మీ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. పద్మజ గారు ఒకసారి అడిగారు, కెన్ పీపుల్ విత్ లోవర్ డిస్క్ ప్రాబ్లమ్ డూ సైక్లింగ్ అన్నారు. సో సైక్లింగ్ చేసినప్పుడు ముందుకు వంగి సైక్లింగ్ చేస్తే డెఫినెట్లీ ప్రాబ్లం వస్తుందండి. డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్పెసిఫిక్ హైట్, స్పెసిఫిక్ ఇది ఉన్న సైకిల్ తీసుకోవాలి, కొంచెం హైట్ ఎక్కువ ఉండేది అండ్ నడుముని స్ట్రైట్గా పెట్టుకుని అట్లా సైక్లింగ్ చేస్తే పర్వాలేదండి. బట్ నువ్వు ముందుకు వంగి ప్రెషర్ నడుమే పడేలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది పద్మజ గారు. అండ్ యాక్చువల్లీ సైక్లింగ్ గురించి ఇప్పుడు మన ఎవరైతే సెషన్ తీసుకుంటున్నారో ఫెసిలిటేటర్, ఆయన హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సైక్లింగ్ అనమాట. ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా ఇంకా వేరే స్టేట్స్ కూడా ఆయన సైకిల్ మీద వెళ్ళిపోతుంటారు. సో పర్యావరణం పట్ల పూర్తి కాన్షియస్నెస్ ఉన్నటువంటి చాలా నోబెల్ జెంటిల్మెన్ గిరి గారు. సో ఆయన మేబీ ఇంకా చెప్పగలుగుతారు సైక్లింగ్ గురించి. బట్ యాజ్ ఫార్ as మెడికల్ ఆస్పెక్ట్ ఇస్ కన్సర్న్డ్, నడుము వంగి సైక్లింగ్ చేస్తే డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి. శ్రీనివాస్ కుమార్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఒక డౌట్, నేను లాస్ట్ యూట్యూబ్ది కూడా మీది 1-2 సార్లు చూశాను, చాలా బాగుంది. ఇది కూడా CHDC కూడా ఇది 4th టైం అన్నట్టు నేను. అవునండి, నాకు మీరు యువర్ ఫెమిలియర్ అండి. ఓకే, ఇంకోటి సార్, నాకు ఒక డౌట్ సార్ ఏంటంటే, జనరల్ గా 6 to 7 hours ఖచ్చితంగా పండుకుంటే హెల్త్ కి చాలా మంచిది అంటారు కదా.
అయితే నాకు ఒక్కొక్కసారి నైట్ టైం లేట్ అయినప్పుడు 12కు పండుకుంటాను. 7 అవర్స్ నిద్రపోవాలి కదా అని 12కు పడుకొని 7 o'clock లేస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఫస్ట్ థింగ్ అంటే ఎప్పుడన్నా లేట్ అయ్యి ఒక రోజు 2 రోజులు అలా మనకు తెలియకుండానో ఏదో పరిస్థితుల ప్రభావం చేతో లేట్ అయ్యి 12కి పడుకున్నా ఆ రోజు మరీ పొద్దున్నే లేవకుండా ఒక 6కి అట్లా లేస్తే పర్వాలేదు. బట్ వీలైనంత వరకు సూర్యోదయం కన్నా ముందే లేవగలిగితే మంచిదన్నమాట. ఎందుకంటే బాడీ లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ బయటకు పోవడానికి బెస్ట్ టైం సూర్యోదయం కన్నా ముందు అనమాట. ఆ టైంలో లేస్తే ఇంటెస్టైన్స్ మూవ్మెంట్ అది బాగుంటుంది, అంత స్లగ్గిష్ గా ఉండదు, టాక్సిన్స్ ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి అనమాట, వేస్ట్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. సో వీలైనంత వరకు సూర్యోదయం కన్నా ముందు లేచి కావాలి అంటే ఏదైనా తిని మళ్ళీ ఇంకొక 1 hour రెస్ట్ తినడానికి ముందు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మళ్ళీ లంచ్ కన్నా ముందు ఒక 2 గంటల ముందు అలా 1 గంట సేపు రెస్ట్ తీసుకోవడం అది పర్వాలేదు, దట్ ఈస్ రికమెండెడ్. బట్ ఇలా లేట్ అవ్వడం అనేది ఫ్రీక్వెంట్ గా అవుతుంటే మాత్రం ఇట్ విల్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనమాట. ఎప్పుడో ఒకసారి లేట్ అయింది, ఆ నిద్రను కాంపన్సేట్ చేయడం కోసం కొద్దిగా లేట్ గా లేచాము, దట్ ఈస్ ఓకే, బాడీ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతుంది, 1-2 రోజులకు పర్వాలేదు. బట్ కన్సిస్టెంట్ గా లేట్ అవుతుంది, కన్సిస్టెంట్ గా సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తున్నాము అంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నదండి. కరెక్ట్ టైం ఏంటి సార్ మామూలుగా? నైట్ పడుకోవడానికి బెస్ట్ టైం బిఫోర్ 10 o'clock మనం నిద్రపోగలిగితే, అంటే అట్లీస్ట్ 10 o'clock నిద్రపోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ టైం. అది ఎందువల్ల అంటే మనకి నిద్రను ఇండ్యూస్ చేసే ఒక హార్మోన్ ఉంది, ఒక కెమికల్ ఉంది, దాన్ని మెలటోనిన్ అంటారు. సో ఈ మెలటోనిన్ అనేది సుమారు 8-9 టైంలో బాడీ లోపల ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మనకి నిద్రను ఇండ్యూస్ చేసి నిద్రపోయిన తర్వాత శరీరం లోపల పాత కణాలన్నీ పోయి కొత్త కణాలు పుట్టడానికి, రీజనరేషన్ కి, తీసుకున్న ఆహారం నుంచి ప్రాపర్ గా ఎనర్జీ ప్రొడక్షన్ కి, టిష్యూ బిల్డింగ్ కి అండ్ రివైటలైజేషన్, బాడీని మళ్ళీ తిరిగి మంచి ఎనర్జెటిక్ గా చేయడానికి చాలా ప్రక్రియ జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా ఈ మెలటోనిన్ హెల్ప్ చేస్తుంది. ఈ మెలటోనిన్ అనేటువంటి దీని అమృత తుల్యమైనటువంటి హార్మోన్ అని చెప్తారు అనమాట. ఇది సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోతే WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మెలటోనిన్ క్యాప్సూల్స్ కొనుక్కోండి, మెలటోనిన్ టాబ్లెట్స్ అవి వేసుకోండి అని చెప్తారంట. చాలా కాస్ట్లీ ఉంటాయి, బట్ మనకి ఫ్రీగా మన శరీరమే తయారు చేసుకుంటుంది. కానీ ఒక పెద్ద రోడ్ బ్లాక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లైట్ గనక బాడీకి ఎక్స్పోజ్ అయితే, బాడీ ఆర్టిఫిషియల్ లైట్కి ఎక్స్పోజ్ అయితే ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఒక అరగంట సేపు ఒక చిన్న బల్బ్కి మన బాడీ ఎక్స్పోజ్ అయితే ఆ సమయంలో మెలటోనిన్ ప్రొడ్యూస్ అయ్యే సమయంలో మనం అరగంట సేపు బాడీని ఎక్స్పోజ్ చేసినా కూడా 50% ఆఫ్ మెలటోనిన్ ప్రొడక్షన్ విల్ బి రెడ్యూస్డ్ అనమాట. సో మనము 10, 11, 12, 1 గంట వరకు అలాగ రాత్రి ఏదో పని చేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఉంటే అతి ముఖ్యమైనటువంటి యాక్టివిటీస్ జరగాల్సిన సమయంలో సరిగ్గా జరగవు. ఇది ఆ పర్టికులర్ రోజు లేకపోతే యంగ్గా ఉన్నప్పుడు వెంటనే తెలియకపోవచ్చు దీని ఎఫెక్ట్, బట్ లాంగ్ టర్మ్ లో చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో 9:30 కల్లా మనం లైట్లు ఆపేయగలిగితే మాక్సిమం మెలటోనిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. 10 నుంచి 2 వరకు చాలా బాగా జరుగుతుంది అనమాట మెలటోనిన్ ప్రొడక్షన్. దానివల్ల జరిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు శరీరంలో జరుగుతాయి. కాబట్టి 10 నుంచి 2 సమయం చాలా ఇంపార్టెంట్ సమయం. ఆ సమయంలో మనం హాయిగా నిద్రపోగలిగితే 4:30, 5, 6 లోపు నిద్ర లేవగలిగితే చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ ఐడియల్ టైం అన్నమాట. ఇంకోటి సార్, మనం మధ్యాహ్నం ఎప్పుడైనా నాకు వీలు దొరికినప్పుడు మధ్యాహ్నం పడుకుంటే రాత్రిపూట నిద్ర రాదు, ఎందుకంటే సార్? ఆబ్వియస్లీ బాడీ బాగా రిలాక్స్ అయింది మధ్యాహ్నం పూట, సో మనకి కావాల్సిన నిద్ర దానిలో సరిపోయింది కాబట్టి కొంచెం లేట్గా నిద్ర పడుతుంది ఆ టైంలో. బట్ మధ్యాహ్నం నిద్ర అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని అన్ని సైన్సెస్ కూడా చెప్తున్నాయి అనమాట. పర్టికులర్లీ తిన్న వెంటనే నిద్రపోతారు కొంతమంది, అన్లెస్ యు ఆర్ వెరీ ఓల్డ్, ఒక 65-70 సంవత్సరాల వయసు ఆ పైన ఉన్న వాళ్ళు, లేదా అన్లెస్ యు ఆర్ వెరీ యంగ్, 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మధ్యాహ్నం పూట ఎక్కువసేపు నిద్రపోవడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అనేది. ఎప్పుడూ ఇలాగ ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా అంతకు ముందు రోజు సరిగ్గా పడుకోలేదు, అలాంటప్పుడు ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటే ఓకే, కానీ రెగ్యులర్ గా మధ్యాహ్నం పడుకోవద్దు అంటారు. బట్ తిన్న వెంటనే కొంత మనకి మగత అనేది వస్తుంది. ఆ టైంలో ఇలా కుర్చీలో కూర్చుని ఒక 15 నిమిషాలు రిలాక్స్ అయ్యి కొంచెం చిన్న కొనుక్కు వేసినా పర్వాలేదు. బట్ మంచం ఎక్కి ఒక గంట 2 గంటలు పడుకున్నాం అంటే దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్. అది మనం మన హెల్త్ వర్క్షాప్ లో డిస్కస్ చేసుకోవచ్చు, బట్ ఇది వద్దంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పద్మతి గారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, హౌ టు అండర్స్టాండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని. రియలీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈస్ ద రైట్ క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ సెషన్ మనకి. సో మనం అందరం కూడా ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియకుండానే చాలా మంది బతికేస్తుంటారు, లైఫ్ వెళ్ళిపోతుంటుంది. అసలు నేను ఎందుకు వచ్చాను,
నేను ఎందుకు పుట్టాను, అండ్ భగవంతుడి మీద నమ్మకం ఉంటే అసలు భగవంతుడు నన్ను ఎందుకు పంపించాడు, నా చేత ఏం చేయించాలనుకున్నాడు, వాట్ ఎవర్ మనకి ఆ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మన యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్లో ప్రపోజల్ ఏంటి అంటే, పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు live in coexistence, live in harmony at all the 4 levels, individual level lo, family level lo, society level lo, and nature level lo, అన్ని లెవెల్స్ లో కూడా హార్మనీతో బతకడం అనేది ఒక ప్రపోజల్. దిస్ ఈస్ జస్ట్ అ ప్రపోజల్ అనమాట. యూ కెన్ జస్ట్ వెరిఫై ఇట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, వెదర్ ఇట్ మేక్స్ సెన్స్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ రేషనల్ ఆర్ నాట్, యూ కెన్ జస్ట్ అప్లై ఇట్. బట్ ఈ అన్ని 4 లెవెల్స్లో హార్మనీలో బతకడం అనేది ఇట్స్ యాక్చువల్లీ అ బిగ్ ఛాలెంజ్. సో చాలామంది నేను సంతోషంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రాస్పరిటీ కావాలి, హెల్త్ కావాలి అనుకుంటారు. సరే, నేను బాగానే ఉన్నా నా కుటుంబం సరిగా లేదు, నా చుట్టుపక్కల నా తల్లిదండ్రులు, పిల్లలు, సిబ్లింగ్స్, భార్య, స్పౌజ్, వీళ్ళతో ఎవరితోని సరైన రిలేషన్షిప్ సరిగా లేదు, దెన్ ఆల్సో ఐ విల్ నాట్ బి హ్యాపీ. సరే, నేను బాగానే ఉన్నాను, నా హెల్త్ బాగుంది, నా ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, మైండ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది, నా కుటుంబం కూడా బాగానే ఉంది, కానీ నా గడప దాటి బయటకు వెళ్తే నా చుట్టుపక్కల సమాజంలో ఎవరు సరిగా లేరు, హెల్త్ సరిగా లేదు, వాళ్ళకి అందరికీ కరోనా వైరస్ ఇలాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, అప్పుడు స్టిల్ ఐఎమ్ నాట్ హ్యాపీ. లేదంటే బయటకు వెళ్తే ఎవరు పొడి చేస్తారో, ఎవరు డబ్బులు లాక్కెళ్తారో, ఎవరు రేప్ చేస్తారో, ఎవరు మన ల్యాండ్ని ఆక్యుపై చేస్తారో, ఎవరు లంచం అడుగుతారో, ఇలాంటి భయాలతో మనము సమాజంలో ఉన్నప్పుడు కూడా వీఆర్ నాట్ హ్యాపీ. సో ఆ సమాజం లెవెల్లో కూడా వీ నీడ్ ఏ బ్యాలెన్స్, హార్మనీ కావాలి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్, సరే నా సమాజం కూడా బాగుంది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగున్నారు, ఎవ్రీవన్ ఈస్ కేరింగ్ ఫర్ ఈచ్ అదర్, అలాంటి సమాజం నా చుట్టుపక్కల ఉన్నది, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా సమాజం కూడా బాగుంది. కానీ ఎప్పుడు ఏ హుదూద్ వస్తుందో, ఎప్పుడు ఏ తుఫాన్ వస్తుందో, ఎప్పుడు వల్కనో బదులవుతుందో, అండ్ నేను పీలుస్తున్న గాలి ప్యూర్గా ఉందో లేదో తెలీదు, నేను తాగుతున్న నీరు ఎలా ఉందో తెలియదు, నా భూమి లోపల సారం అంతా పోయి ఫెర్టిలిటీ అనేది పోయింది, సో సరైన మంచి ఫుడ్ దొరకట్లేదు తినడానికి, ఇట్లా న్యాచురల్ కెలామిటీస్ పెరిగిపోతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీ విల్ నాట్ బి హ్యాపీ. సో ఈ 4 లెవెల్స్లోని హార్మనీ కోసం ప్రయత్నించడము, అండ్ ఆ దిశగా వేసే ప్రతి అడుగు కూడా కాన్షియస్గా, పూర్తి అవేర్నెస్తో ఆ దిశగా వేస్తున్నామా, ఆ దిశనే, ఆ డైరెక్షనే పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఒక ప్రపోజల్ అనమాట. దిస్ ఈజ్ మై ప్రపోజల్. యూ కెన్ జస్ట్ వెరిఫై ఇట్ ఆర్ యూ కెన్ జస్ట్ కామెంట్. మీరు ఇంకెవరన్నా కూడా మేబీ ఇఫ్ యు ఆర్ నాట్ అగ్రీయింగ్ యూ కెన్ జస్ట్ కామెంట్. బట్ ఈ 4 లెవెల్స్లో హార్మనీ అనేది అర్థం అవడం అంటే యాక్చువల్ రియాలిటీ అర్థం అవడం, రియలైజేషన్ అనమాట. జనరల్లీ మనకు అందరికీ ఏంటి అంటే, నార్మల్గా మనము అజంప్షన్స్, ఇది కరెక్ట్ అనుకుంటాం, బట్ అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. యాక్చువల్గా కరెక్ట్, గిరిగారు అడిగారు కదా 2 3 సార్ ఎంత అండి అంటే అందరూ కూడా 6 అనే చెప్పారు. రాంగ్ ఆన్సర్లు చెప్పండి అంటే కొన్ని వందల వేల లక్షల కోట్ల రాంగ్ ఆన్సర్లు చెప్పచ్చు, బట్ రైట్ ఆన్సర్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. అలా రియాలిటీ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, అజంప్షన్స్ వేరువేరుగా ఉండొచ్చు అనమాట. సో మనము అజంప్షన్స్లోనే బతుకుతున్నామా, రియాలిటీని అర్థం చేసుకోగలుగుతున్నామా? ఆ రియాలిటీని అర్థం చేసుకుని దాని లైఫ్లో మనము ఆ లైఫ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మోస్ట్లీ దట్ క్యాన్ బి ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది నా ప్రపోజల్ అనమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఈ అజంప్షన్స్కి నాలెడ్జ్కి తేడాకి అర్థం అవడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో నార్మల్గా నా బాడీ ఉందండి, అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ద బాడీ అండ్ సెల్ఫ్. నా బాడీ చేసే పనులు ఏవైతే ఉంటాయో ఫిక్స్డ్గా ఉంటాయండి, ఫిక్స్డ్గా. దానికి మంచి ఫుడ్ పెడితే స్ట్రాంగ్ అవుతుంది, అన్హెల్తీ ఫుడ్ పెడితే వీక్ అవుతుంది. ఇట్స్ ఫిక్స్డ్ రెస్పాన్స్ అనమాట. నేను ఏం చెప్తే అది చేస్తుంది. నువ్వు తిను అంటే తింటుంది, తినొద్దు ఇవాళ ఫాస్టింగ్ చేయంటే ఫాస్టింగ్ చేస్తుంది, నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి అంటే చేస్తుంది, చెయ్యొద్దు ఇవాళ రెస్ట్ తీసుకో అంటే రెస్ట్ తీసుకుంటుంది, ఏం చెప్తే అది చేస్తుంది. ఎక్సర్సైజ్ చేసినా అలసిపోయినా మనకి సిగ్నల్ ఇస్తుంది, లేదు అలసిపోయినా పర్లేదు మళ్ళీ నువ్వు చేయంటే చేస్తుంది. నేను పడిపోయేలా ఉన్నానంటే పడిపోయినా పర్వాలేదు మళ్ళీ చేయంటే చేస్తుంది. నిజంగానే పడిపోతుంది, నువ్వు పడిపోతే కుదరదు, నువ్వు లేవాలి అంటే ఎలాగోలాగా మొత్తానికి ఎనర్జీ కూడగొట్టుకుని లేస్తుంది. ఏం చెప్తే అది చేస్తుంది, సెల్ఫ్ ఏం చెప్తే అది బాడీ చేస్తుంది. ఓకే, సో బాడీ ఏం చేస్తుందంటే ఇట్ రికగ్నైజెస్ అండ్ ఫుల్ఫిల్స్. అది ప్రతిదాన్ని గుర్తిస్తుంది,
దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ కన్నా గట్టిగా సూదిగా ఏదైనా అవుతుంది అనుకోండి, అది బాడీని టచ్ చేసి కొంత ప్రెషర్ పెడితే బాడీ రికగ్నైజ్ చేస్తుంది, ఈ పర్టికులర్ ఐటమ్ నాకన్నా గట్టిగా ఉంది, నాకన్నా షార్ప్గా ఉంది, సో ఐ విల్ అలో ఇట్ ఇన్ టు మీ. నాకన్నా గట్టిగా ఉంది కాబట్టి నా లోపలికి నేను అలో చేస్తానని అలో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూద్తో కూర్చోమనుకోండి, బాడీ రికగ్నైజ్ చేస్తుంది నాకన్నా సూదిగా ఉంది, నాకన్నా గట్టిగా ఉంది అండ్ ఎక్కువ ప్రెషర్ పెడుతుంది, సో ఐ హ్యావ్ టు అలో ఇట్ అని అలో చేస్తుంది. సో అంతవరకు దాని పని అనమాట. సో ఇప్పుడు ఈ సూదిని లోపలికి బాడీ అలో చేస్తుంది, బట్ మనం అలో చేస్తామా? ఎవరు పడితే వాళ్ళు సూదితో గుచ్చేస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోము. ఇప్పుడు ఎవరో ర్యాండమ్గా వెళ్ళి మన సూదితో గుచ్చుతానంటే ఊరుకోము. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఇగో ఈ ఇంజెక్షన్ చేసుకోవాలి, అక్కడ బయట మా నర్స్ ఉన్నది, ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేసుకోండి అని చెప్పారు. సో we have assumed that what doctor said is true and ఆ పర్టికులర్ ఆవిడ నర్సు అని మనం అజ్యూమ్ చేసుకుని వెళ్ళాము. ఆవిడ ఇంజెక్షన్ చేయడానికి రెడీ అవుతే మనం చేయించుకోవడానికి సిద్ధమయ్యాం. కరెక్ట్గా ఇంజెక్షన్ చేసే టైంలో కిటికీలోంచి ఎవరో ఒక ఆవిడ కనబడి, హే ఏం చేస్తున్నావు నువ్వు, ఆవిడ దగ్గర ఇంజెక్షన్ తీసుకుంటున్నావు, ఆవిడ ఎవరో తెలుసా, ఆవిడ జస్ట్ ఇప్పుడే మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చి నర్సు డ్రెస్ వేసుకుని ఆవిడ కూర్చుంది, ఆవిడ చేసే ఇంజెక్షన్ తీసుకోవద్దు, నీకు ప్రమాదం అవుతుంది అని చెప్పింది. సో ఇప్పుడు మనం ఇంజెక్షన్ తీసుకుంటామా అండి ఆవిడ దగ్గర? ఇనీషియల్గా మనం అజ్యూమ్ చేసుకున్నాము, ఈవిడ నర్సు, డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఈవిడ దగ్గర ఇంజెక్షన్ తీసుకోవచ్చు అని. ఇప్పుడు ఆవిడ నర్సు కాదు, ఒక మెంటల్ హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన ఆవిడని మనకు తెలిసింది. సో వీ హ్యావ్ అజ్యూమ్ దట్ షీ ఈజ్ ఎ మెంటల్ పేషెంట్. విల్ వీ టేక్ ఇంజెక్షన్? తీసుకుంటారా అండి మీరు? అలా ఎవరైనా చెప్తే జస్ట్ మీరు టైప్ చేసి చెప్పండి. సో తీసుకోరు. ఓకే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు ఆవిడ మెంటల్ హాస్పిటల్ నుంచి పరిగెట్టుకుని వచ్చినట్టు ఆవిడ ఏంటంటే నర్స్ కాదంట కదా అని వెళ్ళి డాక్టర్ని అడిగారు. అంటే డాక్టర్ ఏది చూద్దామని చెప్పి మీతో పాటు వచ్చాడు, చూస్తే హే ఈవిడ మా నర్సే, యాక్చువల్లీ ఇందాక ఆ కిటికీలోంచి అరిచిన ఆవిడే మెంటల్ హాస్పిటల్ నుంచి పరిగెట్టుకుని వచ్చి అలా అందరినీ భయపెడుతోంది అని డాక్టర్ చెప్పాడు. డాక్టర్ చెప్తే అప్పుడు మళ్ళా ఓహో ఆవిడ మెంటల్ ఆవిడ, ఈవిడ మంచి ఆవిడే అని మనం మళ్ళీ అజ్యూమ్ చేసుకున్నాం. ఇవన్నీ అజంప్షన్సే. యాక్చువల్గా ఆవిడ నర్సో కదా మనకు తెలియదు. డాక్టర్ చెప్పాడు కాబట్టి నర్స్ అనుకున్నాం, మళ్ళీ ఎవరో కాదన్నారు కాబట్టి కాదనుకున్నాం, మళ్ళీ డాక్టర్ వచ్చి అష్యూరెన్స్ ఇచ్చాడు కాబట్టి అవును అనుకున్నాం. ఇవన్నీ కూడా అజంప్షన్స్ అనమాట. మనం ఇవన్నీ కూడా ఇది ఇలా అయ్యుండొచ్చు, ఇలా అయ్యుండొచ్చు, ఇలా అయ్యుండొచ్చు అని అనుకుని మనం చేస్తున్నాం. సో యాక్చువల్ నాలెడ్జ్, రియాలిటీ అనేది తెలుసుకోవడం అనేది దట్ ఈస్ నోయింగ్ అనమాట. సో ఇది సత్యాన్ని నిజంగా తెలుసుకుని తదనుగుణంగా మన లైఫ్ని లీడ్ చేయడం, నోయింగ్, దాన్ని బట్టి గుర్తించడము, ఫుల్ఫిల్ చేయడము, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో రియాలిటీని తెలుసుకోవడము, దట్ క్యాన్ బి ద పర్పస్ ఆఫ్ లైఫ్. సో పద్మజ గారు మళ్ళీ అగైన్ క్వశ్చన్ అడుగుతున్నారు, బాడీను సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నారు, ఒకదానికొకటి డామినేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి, అది నిజమేనా కాదా అని అడుగుతున్నారు పద్మజ గారు. సో మళ్ళీ నా ప్రపోజల్ అండి, బాడీ అనేది ఓన్లీ అజ్యూమ్ చేసుకోవడం ఏమి ఉండదండి, ఓన్లీ గుర్తిస్తుంది, నిర్వర్తిస్తుంది. రికగ్నిషన్ అండ్ ఫుల్ఫిల్లింగ్, ఇదే పని చేస్తుంది బాడీ. సెల్ఫ్ ఏం చెప్తే అదే చేస్తుంది. బాడీ సెల్ఫ్ని డామినేట్ చేసే ప్రయత్నం చేయదండి. బికాస్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెసెస్, మన పైన మనకు సంయమనం లేకపోవడం వల్ల, మనలో స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల బాడీని తను చేయాల్సిన పని చేయించలేకపోతాం అనమాట. అంటే నా బాడీ ఒప్పుకోవట్లేదండి, నా బాడీ కుదరదండి అని బాడీ ఒప్పుకోకపోవడం వల్ల ఏముండదండి. యాక్చువల్లీ మనకే బద్ధకంగా ఉంది, మనలోనే అది జరుగుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది బాడీకి సెల్ఫ్కి మధ్యలో జరగట్లేదు, సెల్ఫ్ లోపలే కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. అంటే మనకి బయట నుంచి వచ్చినటువంటి అజంప్షన్స్, మనకున్న నాలెడ్జ్, మనకు తెలుసు. అరే ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీరు పద్మజ గారు మీరు చెప్పండి, మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను, హెల్దీ ఫుడ్ తినాలా అన్హెల్దీ ఫుడ్ తినాలా అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు ఆన్సరు? ఎక్సర్సైజ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయక్కర్లేదా, హెల్దీ ఫుడ్ తినాలి అని ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు ఈ హెల్దీ ఫుడ్ తినాలి అని ఆన్సర్ ఎవరు చెప్తున్నారు? మీ బాడీ చెప్తుందా, సెల్ఫ్ చెప్తోందా? సెల్ఫే కదా చెప్తోంది. సో బట్ స్టిల్ అన్హెల్దీ ఫుడ్ని క్రేవ్ చేస్తుంది కూడా సెల్ఫే, బాడీ క్రేవ్ చేయట్లే. బాడీ ఏది ఇస్తే దాన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేసి హెల్దీ ఫుడ్ ఇస్తే హెల్త్ని ఇస్తుంది, అన్హెల్దీ ఫుడ్ని ఇస్తే బాడీ వీక్ అవుతుంది, అంతే. అంతకు మించి బాడీ ఏమి చేయట్లే. సో మన లోపల కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, మన లోపల ఈ రైట్ అండర్స్టాండింగ్ ఉన్నది, అట్ ద సేమ్ టైం కొన్ని
ప్రీ కండిషనింగ్స్ ఉన్నాయి, వీటి మధ్యన కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది అనమాట. నాకు తెలుసు చాలా మటుకు ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు, హెల్తీ ఫుడ్ తినాలని తెలుసు, తొందరగా పడుకోవాలని తెలుసు, తొందరగా లేవాలని తెలుసు, అండ్ అవతల వ్యక్తితో చక్కటి ఫీలింగ్తో నేను ఉండాలని తెలుసు, పాజిటివ్ ఫీలింగ్స్తోనే ఉండాలని నాకు తెలుసు. అపోజిషన్ ఇష్టం లేదు నాకు, ఐ వాంట్ టు బి రిలేటెడ్ విత్ ఎవ్రీ వన్, బట్ స్టిల్ అపోజిషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా సెల్ఫ్ లోనే జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అని రాశారు కదా. ఈ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఇక్కడ నాలో అవేర్నెస్ ఎప్పుడైతే కరువు అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వెంటనే నేను నా లోపల నా రైట్ అండర్స్టాండింగ్ ద్వారా కాకుండా చుట్టుపక్కల వచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా పనులు చేసేస్తూ ఉంటాను. నా రిమోట్ కంట్రోల్ తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతిలో పెట్టేస్తుంటాను. వాళ్ళు ఎలా ఆడుతుంటే అలా ఆడిస్తుంటే అలా ఆడుతుంటాను. ఎందుకు? నా లోపల రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. ఓకే, రెండు క్వశ్చన్స్ ఇచ్చేయండి, రెండు ఆన్సర్ చేస్తాను. అనితారావు గారు అడుగుతున్నారు, హౌ టు స్ట్రెంగ్థెన్ ద సెల్ఫ్ అండ్ గివ్ ఇట్ ద క్లారిటీ వితౌట్ మెడిటేషన్ హెల్ప్. ఓకే, సో సెల్ఫ్ లోపల ఆ స్ట్రెంగ్త్ రావాలి అండ్ క్లారిటీ కూడా రావాలి, రెండు మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో క్లారిటీ ఎట్లా వస్తుంది అంటే చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్కి ఆన్సర్స్ మన లోపలే ఉన్నాయి. మనం మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి. అగైన్ సేమ్ క్వశ్చన్ అనిత గారు మిమ్మల్ని అడుగుతాను. మీరు మీతో పాటు ఉన్న వాళ్ళు, మీ పక్కన ఉన్న వాళ్ళతో మీరు ఒక చక్కటి రిలేషన్షిప్లో ఉండడానికి ఇష్టపడతారా, అపోజిషన్లో ఉండడానికి ఇష్టపడతారా అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? గుడ్ రిలేషన్షిప్. ఈ ఆన్సర్ చెప్పడానికి మీరు ఎంతవరకు చదువుకోవాలండి? ఎంత మెడిటేషన్ చేయాలి? లేదా ఎంతవరకు చదువుకుంటే మీకు ఈ ఆన్సర్ వస్తుంది? రిలేషన్షిప్లో ఉండడమే నాకు ఇష్టము అనే సమాధానం చెప్పడానికి ఎంత చదువుకోవాలి? ఎంతవరకు చదువుకుంటే ఆన్సర్ వస్తుంది? చదువు అవసరం లేదు. వెరీ గుడ్, కరెక్ట్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద లైఫ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు మన లోపలే ఉన్నాయి. కామన్ సెన్స్ అనండి, రైట్ అండర్స్టాండింగ్ అనండి, అది మన లోపలే ఉన్నది. సో మనకు తెలుసు, కానీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ మనం వెళ్ళిపోతున్నాం, అటు ఇటు వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ మెడిటేషన్గా అనండి, లేకపోతే బీయింగ్ ఇన్ కాన్షియస్ అవేర్నెస్ అనేది, కంటిన్యూస్గా అవేర్నెస్లో ఉండడం అనండి, ఏదైనా అంటే ఇంకొకటి మెడిటేషన్ అంటే ఇక్కడ చాలా మంది ఒక మ్యూజిక్ పెట్టుకుని పొద్దున్నే ఒక 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ఒక మంత్రం చాంట్ చేసుకుంటున్నావు, ఒక భగవంతుడిని ఊహించుకుంటున్నావు, లేకపోతే ఒక గోడ పైన ఒక చుక్క పెట్టి దాన్ని చూస్తున్నావు, లేకపోతే ఒక క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ చూస్తున్నావు, ఇది మెడిటేషన్ అని అనుకుంటారు. మేబీ అంటే ఇనీషియల్గా కొంచెం మైండ్ని ఫోకస్ చేయడానికి అది కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాం అనుకోండి, ఎక్కడ నేర్చుకుంటాం మనం? ఫుల్ బిజీ రోడ్లో నేర్చుకుంటామా, లేకపోతే ఒక ఓపెన్గా ఉన్న గ్రౌండ్లో ఏ అబ్స్ట్రక్షన్స్ లేని చోట నేర్చుకుంటామా? ఎక్కడ నేర్చుకుంటాం? జనరల్లీ ఓపెన్గా ఉన్న గ్రౌండ్లో నేర్చుకుంటాం కదండి. అలా ఒక మైండ్ని ఫోకస్ చేయడము, అవేర్నెస్తో ఉండడము అనేది ఎప్పుడు పొద్దున్నే ఒక 10 minutes 15 minutes మనము అందరూ కామ్గా ఉన్నప్పుడు, ఎవరు డిస్టర్బ్ చేయనప్పుడు ఆ టైంలో మనం ప్రాక్టీస్ చేయడం అనేది ఒక సాంప్రదాయం లాగా వచ్చి ఉండొచ్చు. బట్ యాక్చువల్గా కార్ ఎక్కడ నడుపుతాం? ఎంతసేపు గ్రౌండ్లో, ఓపెన్ గ్రౌండ్లో నడుపుకుంటామా, లేకపోతే బిజీ స్ట్రీట్లో నడుపుతామా? ఒరిజినల్ యాక్చువల్ డ్రైవింగ్ అనేది ఎక్కడ చేస్తాము? బిజీ స్ట్రీట్లోనే చేస్తాం కదండి. అట్లా ఈ మెడిటేషన్ కానీ అవేర్నెస్తో ఉండడం అనేది, ఇది మనము కంటిన్యూస్గా చేయాల్సిందండి. దాన్ని మెడిటేషన్ అని పేరు పెట్టండి, లేకపోతే ఇంకేదైనా అనండి, అవేర్నెస్ అనండి, ఏదైనా అనండి, ఇది ఎప్పుడు 24 గంటలు చేయాల్సిన పని. ఇప్పుడు నేను బ్రషింగ్ చేస్తున్నాను అనుకోండి, నేను బ్రష్ చేస్తున్నప్పుడు నేను ఇంకే పని చేయకుండా నేను బ్రషింగే చేస్తున్నాను అంటే, ప్రపంచంలో ఎవరు కూడా చేయనంత బాగా నేను బ్రష్ చేస్తున్నాను అనుకోండి, అది మెడిటేషనే. బ్రషింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ బికమ్స్ మెడిటేషన్. మీరు గిన్నెల్లో అవుతున్నారు, లేకపోతే షూ పాలిష్ చేస్తున్నారు, ఆ టైంలోని ఇంకా వేరే ఏమీ ఆలోచించకుండా అన్డివైడెడ్ అటెన్షన్ టు ద టాస్క్ ఎట్ హ్యాండ్, ఆ పని పైనే మనం ఫుల్ ఫోకస్తో మనం పనిచేస్తుంటే అదే మెడిటేషన్, అదే బీయింగ్ ఇన్ అవేర్నెస్ అనమాట. కంటిన్యూస్లీ అవేర్నెస్లో ఉండడం అంటే అదే. మీరు ఏ పని చేస్తే ఆ పని, మీరు చదువుకుంటున్నారు, ఫుల్ ఫోకస్ ఆన్ రీడింగ్. మీరు వేరే వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఫుల్ ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ పర్సన్. మీరు ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు, ఏ పని చేస్తున్నా కంప్లీట్ ఫోకస్తో మనం చేస్తుంటే అదే మెడిటేషన్ అనమాట. అండ్ అదే అలా ఆ కంప్లీట్ ఫోకస్ని, రేజర్ షార్ప్ ఫోకస్ని, అన్డివైడెడ్ అటెన్షన్ని ప్రాక్టీస్ చేయడమే మెడిటేషన్ అనుకోవచ్చు. అండ్ అలా ఉండగలగడం, ఇప్పుడు సెల్ఫ్ ఏం చేస్తుంది? ఇట్ టేక్స్ ఆఫ్ అనమాట, వెళ్ళిపోతుంది ఎక్కడికో.
అలా వెళ్ళిపోతున్నాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే మనలో స్ట్రెంగ్త్ పెంచుకోవడం అనమాట. మన స్ట్రెంగ్త్ని పెంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనమాట. అలా వెళ్ళగలుగుతున్నామా లేదా, అలా కంటిన్యూస్గా అంటే వెళ్ళగలుగుతున్నామా అంటే మేబీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఇందాక నేను చెప్పాను కదా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి సర్కిల్లా కాకుండా ఇలా అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ వస్తుంది, కానీ గ్రాడ్యువల్గా మనం ఇలా పైకి వెళ్తున్నామా లేదా అది చాలా ఇంపార్టెంట్. దానికి మనకి జర్నలింగ్ కానీ ట్రాకర్స్ కానీ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అనమాట. నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటే ఉపయోగం లేదు. అప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ దూరం నుంచి చూసామనుకోండి, ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఇంకా దూరంగా వెళ్తే ఒక ఇలా కర్వ్ లాగా ఇలా పైకి వెళ్తున్నట్టుగా కనబడుతుందా లేదా, ఇలా వెళ్తున్నట్టుగా ఉందా అంటే నేను ప్రతిరోజు నిన్నటికన్నా బెటర్గా అవుతున్నానా లేదా. మధ్యలో సడన్ గా ఒకసారి డౌన్ వస్తుంది, డౌన్ మూమెంట్ వస్తుంది, మనం మూడ్ పాడవుతుంది, అగైన్ వీ విల్ కమ్ బ్యాక్ టు ద పాత్ అనమాట, ట్రాక్ లోకి వస్తాము. అలా 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 పైకి వెళ్తున్నామా లేదా, అలా కంటిన్యూస్ గా కాన్షియస్ ఎఫర్ట్ పెట్టడము. అంటే ఇక్కడ కాన్షియస్నెస్ అనమాట, నాలో ఏం జరుగుతుందో నాకు తెలుసా లేదా, నా లోపల ఏ విధమైన భావాలు కలుగుతున్నాయి, నా లోపల ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయి, వీటన్నిటి వెనకాతలు ఉన్నటువంటి మోటివేషన్ ఏంటి, చుట్టుపక్కల నుంచి వస్తుందా మోటివేషన్, నా లోపల నుంచి వస్తుందా, నాలో రైట్ అండర్స్టాండింగ్ రైట్ నాలెడ్జ్ వల్ల వస్తుందా, ఆ మోటివేషన్తో మనం ముందుకెళ్ళగలిగితే సో అదే మెడిటేషన్, అదే స్ట్రెంగ్థనింగ్ అవర్ సెల్ఫ్ అండి. సో పద్మజ గారు ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫిజికల్ ఎనర్జీ. సో ఫిజికల్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేసుకుంటాము, ఏదైనా యోగా చేయడానికి కానీ, పనులు చేసుకోవడానికి కానీ, నడవడానికి కానీ, కూర్చోడానికి, ఈవెన్ కూర్చోవాలన్నా కూడా మనకి ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ అంతటికి మనకి సోర్స్ ఫుడ్డేనండి. ఫుడ్ ఈజ్ అ ఫ్యూయల్ అనమాట. మన బండికి పెట్రోల్ ఎలా కావాలో అలాగే మనకి ఆహారం కావాలి. ఆహారం ఒకటే కాదు, ఇంటేక్లో దెర్ ఆర్ 4 థింగ్స్. ఒకటి ఫుడ్, 2 ఎయిర్, 3 వాటర్, ఈవెన్ 4 సన్లైట్ అనమాట. ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా అందితే అప్పుడు మనకి మ్యాక్సిమం ఎనర్జీ అనేది తయారవుతుంది అనమాట. మనం ఎంత ఆహారం తీసుకున్నా కూడా సరైన క్వాంటిటీలో వాటర్ లేదు, లేకపోతే సరైన క్వాంటిటీలో ఆక్సిజన్ తీసుకోలేదు, లేదా సన్లైట్ తీసుకోలేదు, అప్పుడు ఎనర్జీ సరిగ్గా ప్రాసెస్ కాక శరీరానికి ఉపయోగపడని విధంగా టాక్సిన్స్గా తయారయ్యే అవకాశం ఉంది. ఈ 4 కావాలి, అండ్ 4 కూడా ప్రాపర్గా కావాలన్నమాట. దాంట్లో మళ్ళీ ఇది చాలా పెద్ద టాపిక్, మనం డిస్కస్ చేద్దాము ఎప్పుడైనా హెల్త్ వర్క్షాప్ చేసుకున్నప్పుడు. Multitasking and busy schedules hamper being in the moment, but ideally we should practice conscious awareness. Yes, correct అండి అనిత గారు. మల్టీటాస్కింగ్ అనేది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సో మనం కాన్షియస్గా సింగిల్ టాస్క్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, ఆఫీస్ టైంలో ఇంక వేరేదంతా పక్కన పెట్టి పూర్తి ఫోకస్ ఆఫీస్ పని మీద మనం ఇవ్వగలుగుతున్నామా. ఇంట్లో ఉన్నప్పుడు దట్ ఈస్ ఎ ప్యూర్ ఫ్యామిలీ టైం, లేదా కొంత పర్సనల్ టైం, దాన్ని కూడా డివైడ్ చేసుకోవచ్చు. పర్సనల్ టైం పొద్దున్నే నేను ఎక్సర్సైజ్ చేసుకోవడానికో, లేదా మెడిటేషన్ చేసుకోవడానికో, మంచి బుక్స్ చదువుకోవడానికో పర్సనల్ టైం ఇచ్చుకుంటాను. అండ్ ఫ్యామిలీ టైం ఉంటుందండి. ఫ్యామిలీ టైంలో వర్క్ సంబంధించిన పనులు చేసుకోవడం కానీ, లేకపోతే బిజీగా ఏవో పనులు చేయడం కానీ, ఇవన్నీ చేస్తున్నాం అనుకోండి, అది కరప్షన్ అవుతుంది. అది యాక్చువల్లీ చెప్పాలంటే మన భార్య పిల్లలకి, తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళకి ఇవ్వకుండా ఆ టైంలో మనం వేరే పని చేస్తున్నాము, అది కరప్షన్ అవుతుంది అనమాట. సో అట్లా కాకుండా ఏ పని ఆ పని ఎంత టైం కావాలో అంత టైంని మనం అలొకేట్ చేయగలగాలి. అలా అలొకేట్ చేయాలంటే ప్రాపర్ ప్లానింగ్ కూడా అవసరం. ప్రాపర్ జర్నలింగ్, ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ట్రాకింగ్ ఆఫ్ అవర్ హోల్ డే, ట్రాకింగ్ చేసుకుంటూ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక నా ట్రాకర్ చూపించాను కదా, సో నా ట్రాకర్లో క్లియర్ కట్గా సో వర్క్ అంటే వర్క్ విత్ ఫోకస్ అని ఉంటుంది, యాక్టివిటీ విత్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ అని ఉంటుంది, అలాగే టైం విత్ ఫ్యామిలీ, అలాగే స్టోరీ టైం. ఇలా నా టైంలో పైన కూడా ప్లేయింగ్ విత్ కిడ్స్ అండ్ ఫ్యామిలీ, ఇలా నా ట్రాకర్లో అట్లీస్ట్ 3-4 చోట్ల నా క్లియర్ టైం రాసి ఉంటుంది అనమాట. నేను ఎంత టైం, అలా ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో వాళ్ళకే ఇవ్వాలన్నమాట. సో అలా ఇవ్వలేకపోవడం అనేది కరప్షన్ అనమాట. ఈ టైంలో అది చేయడం, ఆఫీస్కి వెళ్ళి ఫ్యామిలీ గురించి ఆలోచించడం, ఫ్యామిలీ దగ్గర ఏమో ఆఫీస్ గురించి ఆలోచించడం, ఇట్స్ కరప్షన్. సో యా, చిన్నప్పుడు నెలకొకసారి విరేచనాల కోసం ఆముదం వాడేవాళ్ళం, ఇప్పుడేం వాడాలి, తలక ఆముదం వాడడం మంచిదా? యా, ఇది మళ్ళీ హెల్త్కి సంబంధించిన క్వశ్చన్ అయింది రామకృష్ణ గారు. యా, ఆముదం ఇప్పుడు కూడా మేము పేషెంట్స్కి ఇస్తుంటామండి, చాలా సేఫ్గా. చిన్నపిల్లలు కూడా ఆముదము చక్కగా ప్యూరిఫైడ్ క్యాస్టర్ ఆయిల్ తీసుకోమని చెప్తాం అనమాట. కొంతమంది అలోపతిక్ డాక్టర్స్ ఒప్పుకోరు, కానీ చాలామంది అలోపతిక్ డాక్టర్స్ కూడా ఒప్పుకుంటారు.
ఆ స్నిగ్ధంగా ఆముదం అనేది చాలా స్నిగ్ధంగా ఉంటుంది, చాలా అంక్షియస్నెస్ అనేది ఉంటుంది. అది ఇంటెస్టైన్స్ అన్నిటిని లూబ్రికేట్ చేస్తుంది అనమాట. అలా మంత్లీ వన్స్ మనం ఆముదం వాడితే మంచిది. యాక్చువల్లీ దొరుకుతుంది కూడా, దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ షాప్స్ లో క్యాస్టర్ ఆయిల్, ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ ఇవ్వమంటే ఇస్తారు. పెద్దవాళ్ళు ఒక 2 చెంచాలు వేసుకున్నా కూడా పర్వాలేదు, రాత్రి పడుకునే ముందు పాలతో కానీ వేడి నీళ్ళతో కానీ. చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు అయితే ఒక పావు చెంచా, కొంచెం పెద్ద పిల్లలు అయితే హాఫ్ చెంచా అలా కూడా ఇవ్వచ్చు. టీనేజర్స్కి అయితే ఫుల్ చెంచా కూడా ఇవ్వచ్చు అనమాట. అలా ఆముదం వాడితే మంచిది. తలకు కూడా ఆముదం మంచిదేనండి. ఎనీ స్నిగ్ధంగా ఉండేటువంటిది ఏదైనా కూడా తలకి పెట్టొచ్చు. నువ్వుల నూనె వాడచ్చు, కొబ్బరి నూనె వాడచ్చు. అండ్ బాగా హీట్ ఎక్కువ ఉంటే కనుక నువ్వుల నూనె వాడుకుంటే మంచిది అనమాట. బాగా హీట్ తగ్గిపోయి హీట్ జనరేట్ చేయాలి అంటే ఆవాల నూనె వాడితే మంచిది అనమాట. నువ్వుల నూనె అనేది అంత వేడిగా ఉండదు, అంత చల్లగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. అట్లా చేయొచ్చు అనమాట. సారీ, ఈ క్వశ్చన్ నేను స్కిప్ అయ్యిందండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్ అకార్డింగ్ టు ఆయుర్వేద. అకార్డింగ్ టు ఆయుర్వేదానే కాదండి రష్మి గారు. ఇప్పుడు మీరు కనుక గమనిస్తే మన ట్రెడిషన్లోనే, అంటే మన భారతీయ సంస్కృతిలోనే మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనే కాన్సెప్టే లేదు. 2 పూటలే భోజనం చేసేవారు. ఉదయం ఒక పూట, సాయంత్రం ఒక పూట. అది కూడా సాయంత్రం కూడా చాలా సన్లైట్ కన్నా ముందే భోజనం చేసేసేవారు. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఏవో చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుని సరదా కబుర్లు చెప్పుకుని 8 అందరూ పడుకుని పోయేవారు. సో ఇది ఒరిజినల్ ట్రెడిషన్ అనమాట. ఈ తర్వాత వచ్చిన కాన్సెప్ట్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేవి. సో ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ టైమ్ టు ఈట్ హెవియెస్ట్ ఫుడ్, అన్ని న్యూట్రిషియస్ ఐటమ్స్ ఉండేటువంటివి, అంటే అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు, చారు, చపాతి, అన్ని ఆల్ ద ఐటమ్స్ ఉండేటువంటి మీల్ ఏదైతే ఉందో అది ద బెస్ట్ టైమ్ టు హ్యావ్ ఇట్ ఈస్ బిట్వీన్ 11 to 12, 1 ఆ టైంలో, 11 నుంచి 1 గంట మధ్యలో. మన వాళ్ళు ఏం చేశారంటే పొద్దున్నే కొద్దిగా రాగి జావో, అంబలో ఏదో తాగేసి పనికి వెళ్ళిపోయి ఒక 11 వచ్చి బ్రహ్మాండమైన మంచి హెల్దీ ఫుడ్ తినేసేవారు. మళ్ళీ సాయంత్రం 5:30 ఆ టైంకి తినేసేవారు. అంతే, 2 పూటలే ఉండేది భోజనం అనేది. సో ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇదేం కొత్తగా చెప్పింది ఏం కాదు. ఆయుర్వేదంలో కూడా 2 పూటల భోజనమైనా చెప్తారు అనమాట. యా, సో 7:30 అయిందండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాము. ఆర్ ఎనీ రిఫ్లెక్షన్స్, మీకు ఏమనిపిస్తుంది, ఎట్లా ఉన్నది ఈ సెషన్? ఇంకా if you want to share something, if you want to tell us give us some feedback, anything else? Yeah, yes అండి. మీరు కనుక ఒక చిన్న ఈమెయిల్ నా ఈమెయిల్ ఐడికి డ్రాప్ చేయగలిగితే, నేను నా ఈమెయిల్ ఐడి పంపిస్తున్నాను. వి విల్ నోట్ డౌన్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ వర్క్ షాప్ కండక్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా మీకు ఈమెయిల్ వచ్చేస్తుంది, మెసేజ్ కూడా వచ్చేస్తుంది. నా ఈమెయిల్ ఐడి పంపిస్తున్నానండి. సెషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. జస్ట్ వాంట్ టు గివ్ ద రివ్యూ. ఇది విన్నాక మీరు కండక్ట్ చేసే హెల్త్ దానికి కంపల్సరీ జాయిన్ కావాలనేంతగా ఉంది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ జాయిన్డ్ అండ్ కేమ్ టు నో దట్ దేర్ ఇస్ సచ్ సెషన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ యుల్ బీ హ్యాపీ టు నో దట్ మేము ఇప్పుడు కండక్ట్ చేస్తున్న హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ అనే సెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈస్ బికమింగ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ దిస్ ఇయర్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ as a part of student induction program of all the engineering students anamata. First year BTech students join అయినప్పుడు ఒకటి అండి, యాక్చువల్లీ ఇది విన్నాను, బట్ ద ఓన్లీ థింగ్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ మీలాంటి టీచర్స్ అక్కడ ఉండాలి అని అనిపించింది. ఇట్స్ జస్ట్ నాట్ గివింగ్ ద కరికులం. ఈ ఇక్కడ నుంచి ఇట్లాంటి టీచర్స్ ని స్పెషల్లీ దానికోసం వాళ్ళు తీసుకొని అట్లా ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. లైక్ యు నో, రైట్ టీచర్, రైట్ ఇన్ఫర్మేషన్, జస్ట్ నాట్ గివింగ్ ద కరికులం. సో ఐ హోప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్లా అర్థం చేసుకొని మీలాంటి వాళ్ళని ఇట్లాంటి జాబ్స్ కి కంపల్సరీ రికమెండ్ చేసి తీసుకోవాలని ఐఎమ్ రియల్లీ ప్రేయింగ్ ఫర్ ఇట్. ట్రూ అండి. అండ్ అది మేము ఏంటంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నామండి అందరికీ. అంటే ఎవరైతే ఇది హెల్త్ని అందరితో షేర్ చేసుకుంటారో ఆ ఫ్యాకల్టీకి కూడా ట్రైనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో we hope next year all the 15,000 engineering colleges loni first year students join అయినప్పుడు 21 days induction program అవుతుంది. ఆ 21 days లో each day 3 hours అన్నమాట ఈ సెషన్. అలా 63 hours సెషన్స్ మొత్తం సిలబస్ అంతా కూడా మొత్తం రెడీ అయింది. ఈ ఇయర్ మేము ఎక్స్పెరిమెంటల్ గా అప్పుడు కరోనా వలన లైవ్ గా చేయలేకపోయాం, కానీ
ఏఐసిటి వాళ్ళు సెషన్స్ చేశారు. ఒక 40,000 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. ఆన్లైన్లో మేము చేసాము. జూమ్ అండ్ యూట్యూబ్లో అటెండ్ అయ్యి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. విల్ బి వెరీ హ్యాపీ టు నో దట్ దీస్ స్టూడెంట్స్ ఆర్ రెగ్యులర్లీ కమింగ్ ఫర్ ద రిఫ్రెషర్ సెషన్స్. ఎవ్రీ వీక్ మేము కండక్ట్ చేసే సెషన్స్కి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని వింటున్నారు. అండ్ ఈ అన్ని సెషన్స్ అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. అన్ని కూడా ఏఐసిటి ఎస్ఐపి అనే ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఈ సెషన్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ సెషన్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ సిహెచ్డిహెచ్సి వాట్సాప్ గ్రూప్స్లోని వాటిలోని ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుందండి మన నెక్స్ట్ హెల్త్ సెషన్ జరిగినప్పుడు. సో అనితారావు గారు అంటున్నారు స్కూల్స్లో కూడా ఇది జరగాలని. మేము వీఆర్ రియల్లీ సీరియస్లీ వర్కింగ్ ఆన్ దట్ అండి. స్కూల్ లెవెల్ నుంచే హెల్త్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వాలి అనేది ఇట్స్ అ డ్రీమ్ అనమాట. ఇట్స్ అ గోల్ ఆల్సో. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ 4 minutes క్రాస్ చేసాం మనము మన రెగ్యులర్ టైంది. గిరి గారు బాడీ మర్దం చేసుకున్నట్లు తల మర్దం చేసుకోవచ్చండి. ఏంటి సార్?